హాయ్ తెలంగాణ పీపుల్ అండ్ అందరికీ హాయ్. నేనైతే ఈరోజు అసలు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే మన అందరి కోసము మన కరీంనగర్లో గానుగ నూనె పరిశ్రమను స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో అయితే నేను ఇది చూపించబోతున్నా. ఎందుకోసం అంటే మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్న సాంప్రదాయమైన గానుగ నూనె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. పల్లీలు, నువ్వులు, ఆవాలు, కొబ్బరి వంటి నూనె గింజలను గానుగ లేదా కోల్డ్ ప్రెస్ పద్ధతిలో నూనెగా తయారు చేసే విధానం, వాటి ప్రత్యేకతలు మరియు ఈ వీడియోలో నేను గానుగ నూనె ఎట్లా తయారు చేస్తున్నారో చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఇంకా చూడండి, ఇప్పుడైతే పల్లీలది చూపించబోతున్నాను నేను కూడా అసలు ఫస్ట్ టైం అండి రావడము. అసలు గానుగ నూనె అంటే ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది నేను కూడా చూద్దాము. ఇది అసలు ప్యూరా కాదా, ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా చూపిద్దామని వచ్చినండి. మీరు కూడా చూసేయండి వీడియోని ఎట్లా తయారు చేస్తారనేది. ఇప్పుడైతే పల్లీలది పల్లీలను చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎద్దులను పట్టి, ఇది గానుగ నూనె అంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఎద్దులతోని ఇది ఎలాంటి మెషిన్స్ లేకుండా మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తూ మీకు న్యాచురల్గా నూనెని తీస్తూ ఉంటారు. పల్లీలలో చూడండి, ఇతను నీళ్లు చల్లుతుండు కదా, ఎందుకోసం అనంటే ఇట్లా నీళ్లు చల్లుకుంటూ తీస్తేనే మీకు నూనె అనేది వస్తుందంట. లేకపోతే ఇది పల్లి పిండి కాబట్టి పిండిలాగా గట్టిగా అవుతుంది. అంతేకాదండి, నేను మన నూనె తయారయ్యే లోపు మీకు ఇంకా లోపల ఏమేమి వీళ్ళు తయారు చేస్తున్నారు వస్తువులు అనేది చూపించబోతున్నా. ప్రతి ఒక్కటి ఆర్గానిక్, అథెంటిక్గా మీకు ఇక్కడ దొరుకుతాయండి. ఈ పల్లీలు కానీ, నువ్వులు కానీ, ఇట్లాంటివి దినుసులు అంటే పప్పులు అన్నీ మీకు నూనె ఒకటే కదండి, పసుపు కానీ మీకు పిండిలు కానీ అన్నీ ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. అంటే వీళ్ళే తయారు చేసి స్వయంగా వీళ్ళే ప్యాకింగ్ కూడా చేస్తున్నారు, ఎట్లాంటి కెమికల్స్ లేకుండా. ఎందుకంటే ఈ రోజులలో మనకి అన్నీ దొరికేటి అన్నీ ఆర్టిఫిషియల్గా కెమికల్సే మనం ఫుడ్ తింటున్నాం కాబట్టి ఇప్పుడు మన ఆరోగ్యం కోసం మనము శ్రద్ధ తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి చూడండి, మన కోసం అయితే ఇక్కడ వారధి అనే పరిశ్రమ స్థాపించిందంటే ఒక చిన్న ఇండస్ట్రీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అన్నీ మీకు న్యాచురల్గా దొరుకుతాయి, ఇంకా అన్నీ మీకు ఎట్లాంటి కల్తీ లేకుండా. ఇది చూడండి, మీకు కొర్రలతో నూడిల్స్ నేనైతే ఫస్ట్ టైం చూసినానండి, నాకు బాగా అనిపించింది. ఇంకా కొర్రలు, సజ్జలు మీకు అన్నీ దొరుకుతున్నాయండి. జొన్నలు, మక్కలు, ప్రతిదీ మీకు ఇక్కడ మీకు ఆర్గానికే ఉంది. ఇక్కడ బాటిల్స్ చూసారు కదండి, అది నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి, రోస్టెడ్ మకానా, బిస్కెట్స్ మీకు చూడండి, ఇవైతే ఇంట్లో తయారు చేసిన గవ్వలు, ఏమంటారు బెల్లపుతోని తయారు చేసిన గవ్వలు, బోల్ పేలాలు అన్నీ, ఇంకా స్వీట్స్, స్నాక్ ఐటమ్స్. మన తెలంగాణలో మనం ఏమేమి తింటామో స్నాక్ ఐటమ్స్, సున్నుండలు, బఠానీలు, పల్లీలు, వేయించిన పల్లీలు, రోస్టెడ్ అంటాం కదా, అవన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్నాక్ ఐటము. ఇవన్నీ న్యాచురల్గా వీళ్ళు ఇంట్లో తయారు చేసినవి. ఇక్కడ వీళ్ళు చూడు, స్వయంగా వీళ్ళే తీసుకొచ్చి వీళ్ళే ప్యాకింగ్ చేస్తూ ఇక్కడ నీట్గా చూడండి ఎంత నీట్గా ఉంది అంటే, ఎట్లాంటి మీకు డస్ట్ కానీ ఎట్లాంటి ఇక్కడ అంతా చెత్త లేకుండా, మనమైతే మనకు తెలియకుండానే మనము అంత వేస్ట్ ఫుడ్ తింటూ ఉంటాం కదా, అట్లా కాకుండా నీట్గా ఇక్కడ చూడండి హెల్తీగా వీళ్ళే అన్నీ నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు. అంతేకాదండి, వీళ్ళ దగ్గరనైతే పసుపు కొమ్ములు, ఇంకా మిరపపొడి పట్టే మిషన్స్ కూడా ఉన్నాయి, అంటే గిర్నీలు కూడా ఉన్నాయి. వీళ్ళే స్వయంగా మిరపపొడి పట్టిస్తూ ఉంటారు, ఇంకా పసుపులు అవన్నీ పట్టి మనకి ఆర్గానిక్గా మంచిగా ప్యాకింగ్ చేస్తారండి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర వీళ్ళు ఓన్ చిన్న మిషన్స్ కూడా ఉన్నాయి, అన్ని పిండిలు పట్టే మిషన్స్. ఇక్కడైతే లేడీస్ కూడా అంటే వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళే పిండిలు దంచి స్వయంగా దంచి వాళ్ళు ఏం చేస్తారనేది మీరు తన మాటల్లోనే వినండి, ఆమె ఏం చెప్తుంది అనేది. ఏం పిండిలమ్మా? ఇక్కడే పట్టిస్తారా? పసుపు, కారం, గోధుమలు అన్నీ అంతా ఇప్పుడు ఇసురవుతోని పట్టి జడబట్టి చేసి మంచిగా శుభ్రంగా చేసి ట్యాగ్ చేస్తాం.
విన్నారు కదండి తను ఏం చెప్తుందనేది. స్వయంగా వాళ్ళు ఈ దంపుడు కారము, ఇసురు రౌతులతోని పప్పులు ఇట్లాంటియన్నీ వీళ్ళు స్వయంగా చేశారంట. రైతు వారధి అనే మనకు ఒక చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసి మనందరి కోసం చాలా శ్రమ పడుతున్నారు. కాబట్టి ప్లీజ్ మీరు కూడా మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుండెళ్ళి మంచి ప్రోడక్ట్స్ అంటే ఏవైనా కానివ్వండి, ఆయిల్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా కానీ మీరు ఇట్లాంటి న్యాచురల్గా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి చూడండి, మనకి దగ్గరలో మన కరీంనగర్లో మీరు ఎక్కడికో పోనవసరం లేదు. మనకి దగ్గరగా ఉన్న కరీంనగర్లో ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఇప్పుడైతే ఆయిల్, పల్లీలు నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, పల్లీలు వేసినది ఈ విధంగా మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే మీకు ఇది ఇట్లా వచ్చేసింది. నూనె తయారైపోయింది. చూడండి ఇది ఫస్ట్ టైం పల్లీలు వేసినాక ఫస్ట్ వచ్చిన పల్లీలు అన్నమాట. పల్లి నూనె 15 కిలోల పల్లీలు పోస్తే వీళ్ళకి 4 నుంచి వెళ్ళి అంటే 4.5 లీటర్ల నూనె వస్తుందంటండి. వీళ్ళ దగ్గర వట్టి పల్లీలే కాదండి, నువ్వుల నూనెది కూడా తీస్తూ ఉన్నారు. పల్లి నూనె వచ్చి కిలోకి 420 రూపాయలు, అంటే లీటర్కి వచ్చి 420 రూపాయలు. అదే నువ్వుల నూనె అయితే లీటర్కి వచ్చి 600 అంట మన కరీంనగర్లో. ఇంకా ఎందుకు ఆలస్యం అండి, మన ఆరోగ్యం కోసము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనము కొన్ని ప్యాకెట్ నూనెలు కానీ ఇట్లాంటివి వాడొద్దండి. ఇప్పుడైతే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు కూడా అందరూ మన ఆరోగ్యం కోసము ఇప్పటి నుండైతే గానుగ నూనె వాడండి. తెలుసు కదా ఎక్కడ ఉందో, మన కరీంనగర్లో రైతు వారధి గానుగ నూనె. మీరు వెళ్ళి స్వయంగా మీరు చూసి నూనెను వాడుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.